ఇప్పుడు ఏకసభ్య కమిషన్ తోనే ఈ అంశానికి ముగింప అంటే ఎవరో ఒక్కళ్ళనన్నా వైసీపీ వాడిని అరెస్ట్ చేసి క్లోజ్ చేయాలనుకుంటున్నారు వీళ్ళది. అంటే అందులో ఏ వైవి సుబ్బారెడ్డిని ఎవరిని అరెస్ట్ చేయాలి, ధర్మారెడ్డి కానీ వైవి సుబ్బారెడ్డి కానీ అరెస్ట్ చేసి కేసుని అటుకు తీసుకెళ్లిపోదాం అనుకుంటున్నారు. సార్ ఒకటి ఓకే, ఈ అంశం పక్కన పెడితే కేవలం దీని గురించే నిజంగా ఇప్పుడు తర్జన భర్జన జరుగుతుందా పవన్ చంద్రబాబు నాయుడు గారి మధ్య? ఒక రాజ్యసభ అంశమో ఇంకో అంశమో సమన్వయానికి సంబంధించి ఎలాంటి భేటీలు ఎలాంటి చర్చలు జరగట్లేదు? నాకు అనిపించింది ఏంటంటే పవన్ కళ్యాణ్తో 2.5 గంటల చర్చలు అంటే ఒకటి ఆయన డిఫెన్స్లో పడినటువంటి సందర్భంలో వీళ్ళు ఈ రిపోర్ట్ వచ్చిన దగ్గర నుంచి కొంత సైలెంట్ అయ్యారు జనసేన అనుభవి. మీరు భాగస్వాములు అయ్యండి, మీరందరూ కూడా నన్ను నేనేం చెప్తే అది మీరు కూడా తన అంటే తందాన అనాలి కదా, మీరు చేయకపోతే ఎట్లా అని బాధపడ్డప్పుడు ఈయన తన బాధ చెప్పుకుని ఉంటారు. మీరు మాకు సరిగ్గా చేస్తున్నారా, ఇక్కడ ఇబ్బంది పడుతున్నాను నేను బయట అన్నటువంటిది అది ఏదైనా చర్చ జరిగి ఉండాలి. ఎందుకంటే జ్యోతి రాసిందంటే అక్కడ బాత్రూమ్ అక్కర్లేదు, జ్యోతి అక్కడ కూర్చుని డైరెక్ట్గా వెంటా ఉంటుంది ఎదురుగుండా, జ్యోతి రిపోర్టర్ ఎదురుగుండానే రివ్యూ జరుగుతుంటుంది అనుకుంటా వాళ్ళకి. లేదా ఆ లోపల ఉన్నటువంటి వాళ్ళు ఎవరో జ్యోతికి రిపోర్ట్ చెప్తా ఉంటుంటారు, వాళ్ళే రాశారు కదా వేరే వేరే అంశాల మీద చర్చ జరిగిందని. అందులో ఎమ్మెల్సీ ఎంపీ గురించి మాట్లాడారు. మేబీ అదంతా కూడా ఏమన్నా అనుకున్నాకనే చంద్రబాబు గారు ఆ ఎష్యూరెన్స్ ఇచ్చాకనే నాగబాబు గారికి మంత్రి పదవి, రాజ్యసభ, ఓ ఎమ్మెల్సీ ఇవన్నీ ఓకే చేశాక అప్పుడు పవన్ కళ్యాణ్ తెర ముందుకు వచ్చి ఏమైనా మాట్లాడారేమో, సీరియస్గా భుజాన్ని వేసుకున్నారేమో.